మూడవ అధ్యాయము కంటిన్యూషన్ అండి. బాహ్య దృష్టికి మహావిరాగుల వలె నటించుచు లోకులను మోసగించు వేషధారులు పెక్కుండ్రి ఈ రోజులలో కలరు. అట్టివారు మానసికముగా విషయ చింతన వలన వాసనలను దృఢపరచుకుందురు. పైకి మాత్రము వాటిని విడవకుండా కర్మేంద్రియ నిగ్రహములచే అడిచిపెట్టుదురు. ఇందువలన మానసిక శారీరక వ్యాధులు ఉత్పన్నములగు అని మానసిక తత్వశాస్త్రజ్ఞులు ఘోషించుచున్నారు. అట్టి కపట వ్యాపారుల వల్ల లోకులను కొలది కాలము కొంతవరకు మాత్రమే మోసగింపగలరు, కానీ తమ్ము తాము పూర్తిగా సర్వకాలము మోసగించుకుందురు. దీనివలన ఆధ్యాత్మిక ఉన్నతి లేదు సరికదా. అది వ్యాధులు సంసార దుఃఖము తప్పదు. ఈ శ్లోకమందు భగవానుడు శారీరక కర్మ కంటే మానసిక వ్యాపారం యొక్క ప్రాధాన్యత నిరూపించినాడు. మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇందులకు దృష్టాంతముగా శ్రీరామకృష్ణ పరమహంస ఒక సన్యాసి యొక్కయు ఒక వేశ్య యొక్కయు చమత్కార కథను నుడివిడినాడు. సన్యాసి సర్వసంగ పరిత్యాగము బాహ్యంగా చేసినను మనస్సు వేసే ఇంటికి రాకపోకలు సల్పు విటులపై లగ్నము చేయుటచే మరణానంతము నరకమునకు గేగును. వేశ్య ఎన్నను శారీరకముగా దుర్వ్యాపారము చేయునన్నను మనస్సు ఈశ్వరాయితము చేయుటచే వైకుంఠము చూరగొనును. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఏ మహనీయుడు జ్ఞానేంద్రియములను మనస్సును జయించి ఆసక్తి వదలి కర్మేంద్రియములచే కర్తవ్యములను నిర్వహించునో అట్టివాడు శ్రేష్ఠుడు. కర్మేంద్రియములను మనస్సు యొక్క సేవకులు, ఆజ్ఞానుపాలనమే వాటి కర్తవ్యము. కావున మనస్సు జ్ఞానేంద్రియములను నియమించి నిష్కామ బుద్ధితో కర్మాసక్తిని అనగా కర్తృత్వ భోక్తృత్వ అభిమత్వాలను త్యజించి విధేయ కృత్యములను నిర్వర్తించువాడు నిజమగు కర్మయోగి. అతడే నైష్కర్మ్య సిద్ధిని సాధింపగలడు. ప్రౌఢ వైరాగ్యముల వలన జ్ఞానేంద్రియములను శమింపచేయవలెను. వాసనారాహిత్యము వలన మనస్సును పరిశుద్ధమునర్చి స్వాధీనము చేసుకొనవలను. వీటినే శమము ఉపరతి అనబడును. ఈ సుగుణములను కలవాడు లోక వ్యవహారములను నిష్కామ బుద్ధితో నిర్వర్తింపగలుగును. ఈ శ్లోకమందు ముందు అధ్యాయాల్లో శ్లోకము 19-26 వరకు విపులంగా వివరించబడు నిజమగు అకర్మ పేర్కొనబడును. ఇదియే నైష్కర్మ్య సిద్ధి అని నొప్పను. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. అర్జున, నీ కర్తవ్య కర్మలను సక్రమముగా నిర్వర్తింపుము. నిర్వాపరంగా నుండుట కంటే ఏదో పని చేయుటమే మేలు. పని పాటలు చేయని సోమరులను దేహయాత్ర గడుచుట కూడా కష్టమే. మనుజుల్లో 3 తరగతులు కలరు. సోమరులు, పనియున్నా గిట్టని వారు, తమోగుణ ప్రధానులు. సకాలములలో నిష్కామములో మంచివో చెడ్డవో పనులు చేయించువాడు రజోగుణ ప్రధానుడు. కర్తవ్యతా బుద్ధితో లోకమ వ్యవహారములను నిర్వర్తించువారు సత్వగుణ ప్రధానులు. వీరిలో ఉత్తరోత్తములు ఒకరికంటే ఒకరు శ్రేష్ఠులు. కనుక భగవానుడు కర్మధ్యాయో హ్యకర్మణః అనియు దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ అనియు వ్యాకృచినాడు. అకర్మ కర్మ నిష్కామ కర్మ శ్రీరామకృష్ణులు గారు నిర్వాపార్య గురి ఒక మందుడు తత్వోపదేశమునకైలాగా దొంగతనము చేయగలవా అని ప్రశ్నించినట. దీని భావమేమనగా జడత్వము కంటే ఏదో ఒక పని చేయుట మేలు. ఈ భావమే ఒక ఆంగ్ల కవి అసలుడగు మంచివాని కంటే కార్యదక్షుడగు నేరస్తుడు మేలని వ్యక్తపరిచినాడు. వాల్మీకి వేమన జీవితములు ఇందుకు నిదర్శనములు. దుష్టులైనను మార్గము మారుచున్నతో తీవ్ర ప్రయత్నముతో శీఘ్రమునే సన్మార్గవర్తంలో అగుదురు. యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తధర్మం కర్మ కౌంతేయ
ముక్త సంగ సమాచరం. కౌంతేయ, మనుచుడు యజ్ఞకర్మ గాక తదితరమగు వ్యాపారములచే సంసారమందు బంధింపబడును. యజ్ఞార్థమగు కర్మ మోక్షప్రాప్తి హేతువు కావున నీ కర్మలన్నీయు ఆసక్తి లేక నిర్వర్తించుము. ఆసక్తి లేక సంగమనగా కర్తృత్వ అభిమానములు. యజ్ఞమనగా పూజ ఆరాధనమని ఉత్పత్తి, త్యాగమని రూఢార్థము. పూజ ఆరాధన కూడా త్యాగముల వలె గానుక రెండింటినీ విరోధములే లేదు. పూజ ఆరాధన బంధుమోచనలకు సరళ మార్గములే, అట్లే త్యాగ మార్గములు కూడా మోక్షపురములకు రాచబాట. కావున త్యాగబుద్ధితో చేయబడు ఈశ్వర ఆరాధనగాలే కానీ లౌకిక వ్యాపారములను బంధుహేతువులు కావు. మనుజుని స్థితిని బట్టి అతని కుటుంబమును గాని సంఘమును గాని దేశమును గాని ఏ విధమగు కర్మలు నిర్వర్తించునో స్వలాభేచ్ఛతో గాక కర్తవ్యములను నిస్వార్థముగా నొరచబడును. వాటికి బంధుత్వకోద్వేషము లేదు. కావున భగవానుడు అర్జునునికి లోక వ్యవహారం నుండి విరమింపకనక్కర్లేదనిదనియు త్యాగబుద్ధితో ఈశ్వర ఆరాధనా దృష్టితో నెరవేర్పుననియు బోధించుచున్నాడు. మరియు యజ్ఞో వై విష్ణుః అని శృతియందు యజ్ఞమనగా విష్ణు అని చెప్పబడిను. విష్ణు అనగా సర్వవ్యాపకుడు. ఈ విష్ణు స్థితి పొందుటకు చేయు కర్మలన్నీయు యజ్ఞ కర్మలే. వీటికి బంధకత్వము లేదు. సహ యజ్ఞాః ప్రజాస్పృష్టాః పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్తి కామధుకు. ఆ బ్రహ్మ ఆదియందు ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞమును కూడా సృష్టించి వారితో నిట్లనెను. ఈ యజ్ఞమే కామధేను వల్లే మీ సమస్త వాంఛితములను పూర్ణమనర్చుగాక. దీనిని ఆశ్రయించి మీరు పురోభివృద్ధి నొందురుగాక. కామధేనువు వాంఛితార్థములు నొనగొరచినట్టే యజ్ఞము ఇహపర శ్రేయస్సును సంగునొదుట. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుక్తేస్తేన ఏవ సహ.